ఉంటుంది. 100 మంది ఒక తల్లిని చూడలేదు. దౌర్భాగ్యం అదే. వెనకట్లో తల్లి తండ్రి లేని అనాథమైన పిల్లలు వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అంతే తేడా. మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన వాళ్ళని వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో చేరిస్తే మనం చచ్చిన వాళ్ళతో సమానము. వేరే యజ్ఞాలు యాగాలు క్రతువులు ఏం చెయ్యక్కర్లా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల చివరి రోజులు మన చేతిలో హాయిగా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోత చారడేసి గారెలేసి ఊరంతా పంచిపెట్టినా లాభం లేదు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు. ఇంట్లో తల్లిని తండ్రిని సమాదరిస్తే వాడి వాకిట్లో భగవంతుడు ఉంటాడండి. వాడు భగవంతుడి కోసం వెళ్ళక్కర్లా. మనకి దేవుడు తెలియటం కాదు, మనం దేవుడికి తెలియాలి. మనం దేవుడికి ఎలా తెలుస్తామన్నారు? ధర్మాన్ని మనం ఆచరిస్తే దైవం మన వాకిట్లో ఉంటుంది. ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత.